State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. నా పేరు సరిల్ రాంబాబు అండి. సరిల్ పెద్దిరాజు గారి అబ్బాయిని. మా నాన్నగారు పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కృషి చేసి అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపించేవారు. గ్రామ మెంబర్గాను అన్నిటిలో కార్యదర్శిగాను టీడీపీ తరఫున ఏ మీటింగ్ జరిగినా ఏం జరిగినా కూడా ముందుండేవారు. గత కొన్నాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కారణంగా చాలా దిగ్భ్రాంతికి చెంది ఆలోచించి చాలా ఆవేదనతో ఉండేవారు. సడన్గా మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. చనిపోయిన కార్యకర్తల ఇంటికి భువనేశ్వరమ్మ గారు వచ్చి 3 లక్షల చెక్ రూపంలో అందజేయడం జరిగిందండి. కార్యకర్తల్ని ఆదుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. నేను కూడా ఈ పార్టీ కోసం నేనున్నంత వరకు కూడా ఈ పార్టీ కోసం కృషి చేస్తానని ఆపదలో ఆదుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నిజం గెలవాలి అన్నటువంటి ఒక నినాదంతో మా భువనేశ్వరమ్మ గారు ఆనాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా టీవీలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అన్నటువంటి విషయం విన్నటువంటి ఆయన అభిమానులు కానీ లేకపోతే పార్టీకి విధేయులు కానీ గుండాగి మరణించినటువంటి విషయాలన్నీ తెలుసుకున్నటువంటి భువనేశ్వరి అమ్మగారు చాలా చలించిపోయి ఏంటి ఎంత ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు ఆ చర్యని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబీకులందరినీ నేను ఓదారుస్తాను, నేను వాళ్ళందరిళ్ళకి వెళ్తాను. ఆ సందర్భంగా నిజం గెలవాలి అన్నటువంటి ఒక నినాదంతో ఆమె గారు ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాలు ఆయా సందర్భాల్లో మరణించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా మరణించినటువంటి గుండెపోటుతో మరణించినటువంటి ఆ శోకతప్త హృదయాలతో ఉన్నటువంటి ఆ కుటుంబాలను ఓదార్చడం కోసం వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఇవాళ రాజోలు కూడా వచ్చారు. రాజోల్లో కూడా చెల్లిపోయిన నరసింహరావు అని ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి కార్యకర్త ఆయన అరెస్ట్ వార్త విని తట్టుకోలేక మరణించినటువంటి నేపథ్యం ఒకటైతే, మరొకటి ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి పెద్దిరాజు సరెళ్ళ పెద్దిరాజు అన్నటువంటి అతను కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతరులు ఎలా ఉన్నప్పటికీ నేను ఎన్టీఆర్ అభిమాని, తెలుగుదేశం పార్టీ నా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం కలిగినటువంటి ఆ పెద్దిరాజు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్నటువంటి విషయం విన్న వెంటనే ఆయన కూడా కుప్పకూలిపోయాడు. ఈ విషయాలన్నీ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ భువనేశ్వరమ్మ గారు నిజం గెలవాలన్నటువంటి నినాదంతో ప్రజల్ని ఆయా బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి ప్రజలను ఓదార్చాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే బయలుదేరుతూ ఉన్నారో, కేవలం నోటి మాటతో వాళ్ళని ఓదార్చడం కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటో మనకు తెలియదు, ఎవరు ఏమైనా సరే మనం కొంత ఆర్థికంగా కూడా సహాయం చేయాలని ఆమె గారిలో ఆ గొప్ప మాననీయత, ఆ మానవ విలువలు కలిగినటువంటి మహాత్మురాలు కనుక ఆమె ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి ఒక్కొక్క ఆ వ్యక్తి కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెప్పిన ఇస్తూ ఈవేళ పెద్దిరాజు కుటుంబాన్ని కానీ అదేవిధంగా నరసింహారావు గారి కుటుంబాలను కానీ 3 లక్షలు ఇచ్చి ఆదుకుని ఓదార్చి, భయపడకండి మీ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, మేము ఉన్నాం, ఇదే కాదు ఏ రకమైనటువంటి ఏ చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మాకు తెలియజేయండి, మేము మీ వెన్నంటుంటాం, మీతో ఉంటామన్నటువంటి ఒక భరోసా ఇచ్చి వెళ్తున్నటువంటి భువనేశ్వరమ్మ గారికి, వారి భర్త చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడు లోకేష్ బాబు గారికి, రాజోలు నియోజకవర్గంలో
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా 2 చేతులు జోడించి వారికి నమస్కరించుకుంటున్నాం అన్నటువంటి మాట మనవి చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నానని మీకు మనవి చేసుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.